Hey, hi guys, welcome to part 2 Kerala trip, Bangalore to Wayanad part 2. సో ఆల్మోస్ట్ మైసూర్ దగ్గరకు వచ్చేసినాం. మైసూర్ టోల్ గేట్ ఇది. సో ఇక్కడ కాఫీ తాగుదామని చెప్పి కార్ ఆపేసినాం, ఎందుకంటే నాన్ స్టాప్ బెంగళూరు టు మైసూర్ వరకు వచ్చేసినాము. సో విశాల్ కుమార్ ద హెవీ డ్రైవర్. హాయ్. సో మా డ్రైవర్ సాబ్ కాఫీ తాగుదామంటే ఏదో కాఫీ ఏముంది, కప్పు కాఫీనా, కాఫీ కార్నర్. ఓకే, నేను కన్నడలో చదివినా. ఇంకా భయ దగ్గరకు వచ్చేసి అన్న టీలా ఉప్పు కలిపి అస్సలు రోషం వస్తలేదు అందాం అనుకున్నా. మళ్ళీ టీ మొక్క మీద చల్లి కన్నడమే బోల్ అంటాడని చెప్పి కొంచెం ఆగిపోయినా, ఎందుకంటే మైసూర్లో కొంచెం కన్నడ ఫీలింగ్ ఎక్కువ. కార్నర్ కాఫీలో ఏ మంత్రం వేస్తుండే కానీ ఆబరక డాబర డాబర్ ఆమ్లా అని చెప్పి దెబ్బకి నిద్ర మొత్తం పోయింది. మన హెవీ డ్రైవర్ విశాల్ పక్కన కూర్చున్నాడు. న్యూ డ్రైవర్ ఇన్ టు ద అటాక్. భయ్య ఇంకోసారి చెప్పాయి నీ పేరు? శ్రీకాంత్. సారీ ఇది బడ్డు భయ్య వాళ్ళ ఫ్రెండ్ శ్రీకాంత్ ఇన్ టు ద అటాక్. మరి ఎప్పుడు నడపలేదు కారు, ఫస్ట్ టైం. అంటే భయ్యకి భయం లేదులే కానీ మాకే భయం ఉంది. అయి చింటూ, ఏందిరా పొద్దున నువ్వు కనిపిస్తున్నావు, సూర్యుడు కనిపిస్తాడేమో అనుకుంటే. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 7 అయిపోయింది టైము. దెర్ ఈజ్ నో అనవల్ ఫర్ సూర్యుడు. ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంది. నార్మల్గా ఈ టైంలో మన ఊర్లో అయితే కోడి కువ్వు ఉంటుంది, సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ మొత్తం సైలెంట్ ఉంది. మేబీ కోడి కూసిన వెంటనే కూర వండేసుకుని తినేస్తున్నారేమో మరి ఇక్కడ, అందుకే సైలెన్స్గా ఉంది. యాక్చువల్లీ సన్ రైజ్ ఎప్పుడూ అయిపోయింది ఫ్రెండ్స్. ఏంటంటే సన్ రైజ్ ఈస్ట్ అయిద్దని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది, ఎందుకంటే మేము నార్త్ సైడ్ చూస్తూ ఉన్నాం, ఇంకా సన్ రైజ్ కాలేదని చెప్పి. యాక్చువల్లీ కురాదీప్ అని ఒక ఐలాండ్ ఇక్కడ. సో ఇక్కడ కాయకింగ్ ఇంకా బ్యాంబూ రాఫ్టింగ్ కోసం వచ్చినాము. ఏంటంటే లిమిటెడ్ టికెట్స్ అంట, అది మాకు తెలియక వచ్చేసినాము. టికెట్స్ అన్నీ ఆల్ సోల్డ్ అవుట్ అంట. సో చిన్న వయనాడులో లంచ్ టైం వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టినాం, దాంతోపాటు పరోటా ఇది గోబీ మంచూరియా ఆర్డర్ పెడితే వీడేదో టొమాటో సూప్ తీసుకొచ్చి ఇదే మా దగ్గర గోబీ మంచూరియా అంటాడని చెప్పిండు. ఈ పింక్ కలర్ కనిపించేవి వాటర్ అంట, హాట్ వాటర్. అందులో బీట్రూట్ వేసిండు, ఏం వేసిండు, హాట్ వాటర్ ఇచ్చిండు. టేస్ట్ ఎట్లా అని చెప్పేసి ఒకసారి సబ్స్క్రైబర్. వేరే లెవెల్ అంట. సమ్మమ సమకిరిక్ భయంకరమ రుసికిరిక్. మా వాటర్ తాగు, టేస్ట్ ఎట్లని చెప్పు. వాటర్ తాగి అది తీయగా ఉందంట ఫ్రెండ్స్ వాటర్, హాట్ వాటర్. ఇక్కడ కామెడీ ఏంటంటే ఆమ్లెట్ స్పైసీ చేయమంటే ఇక్కడ ఉన్న మసాలా వేసుకొని స్పైసీ చేసుకొని చెప్పేసిండు వెయిటర్. సారీ, మిరియాల పొడి వేసుకో స్పైసీ అయిపోతుందని చెప్పేసిండు. బ్యాగ్లు ఇచ్చేసిండు. కొంచెం తక్కువ స్పైసీ వేసుకోరా, మరీ స్పైసీ అయిపోతుంది. ప్లస్ ఏంటంటే ఈ గ్లాస్లో వాటర్ ఇచ్చినప్పుడు మేము వెల్కమ్ డ్రింక్ అనుకున్నాం, తర్వాత తెలిసిందనమాట ఇది కూడా వాటర్ అని చెప్పి తాగడానికి, హాట్ వాటర్. ఇప్పుడు మనం బనాసూర్ సాగర్ డ్యామ్లో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఓవర్ రేటెడ్ అనిపించింది, ఎందుకంటే స్క్రాప్ అంతా ఇక్కడ తగిలింది అనిపించింది. ఇది చాలా పెద్దది, చాలామంది ఆ ఫారెస్ట్లోకి పోయి సపరేట్ టికెట్స్ ఇందులో పోవడానికి. ఆల్మోస్ట్ ఆల్ మేము ట్రెక్ చేసి అలసిపోయినాం. కొంచెం ఎనర్జీ లెవెల్ డౌన్, ఆల్మోస్ట్ వికెట్ డౌన్ భయ్యా. ఇది ఇంకా కోమా, డెడ్. రీల్ చేద్దామని ఎక్సైట్లో ఉన్నా. జాన్విక్ భయ్య కనిపించడానికి నల్లగా కనిపిస్తుండే కానీ ఎండకి పర్లే తెల్లని ఉంటాడు. ఓ సారీ, బాహుబలి కూడా కట్టడు కూడా అలసిపోయిందంటే అర్థం చేసుకోండి ఎంత కష్టపడి ఎక్కినాము ఈ ట్రెక్. కట్టౌట్ అలసిపోయేంత అంటే ఇంకా చూడండి, ఈ వాటర్ చూడడానికి, వాటర్లో గేమ్స్ ఆడడానికి, అడవిలో పోవడానికి ఆల్మోస్ట్ జనాలు ఆల్ ఒక 15,000 జనాల వరకు ఉన్నారు ఇక్కడే. మా వరుణ్ భయ్య రీల్ చేద్దాం అని చెప్పి కష్టపడుతున్నాడు, కానీ ఎవరు భయ్య మాటినట్లేరు, ఎందుకంటే అందరూ రామ్ భయ్య ఏదో స్టిల్ ఇస్తున్నాడు. కాకపోతే ఇక్కడ క్లారిటీ లేదు, నేను డిఓపినే చేంజ్ చేస్తా. ఇట్లా వస్తే క్లారిటీ వచ్చేస్తాను అన్నమాట ఆటోమేటిక్. ఒరే 360 డిగ్రీస్ తిప్పేసినారా నేను? ఏంద్రా మా దగ్గర ఇంత టాలెంట్ ఉంది.
డెడికేషన్ చాలా ఉంది మన దగ్గర. చలో చేయండి సార్ చైల్డ్ ఆర్టిస్ట్ అందరు ఉన్నారని చెప్పి సిగ్గుపడుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళంతా. ఫైనల్లీ రామ్ బైక్ ఇంకా ఓం ప్రకాష్ బైక్ రీల్ చేయడానికి అయితే ఒప్పించేసినాం గాయస్. చూడండి విధ్వంసం. But right now, I just wanna be free. I wanna be alright. ఫస్ట్ టైం ఇంట్రోవర్ట్స్ ఎక్స్ట్రోవర్ట్స్ అవుతున్నారు, ఎవరిని పట్టించుకుంటలేరు. వన్ మోర్ టేక్ అరే, మనం అంతా సింగిల్ టేక్ ఆర్టిస్ట్లం రే. అంతే సూపర్. ఇంకోటే సూర్య నమస్కారాలు చేస్తున్నారు, మీరు ఏం చేస్తారు డిప్స్ కొడుతున్నారు, నాకు అర్థమైతే లేదు. ఎట్ లాస్ట్ ఒక రీల్ అయితే చేసేసినాం గైస్. ఎంజాయ్ చేయండి రీల్ ఫైనల్ అవుట్పుట్ తోని. कुछ तो नया लिखो यारो, अंजाम की फिक्र ना करती ये उम्र. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఇక్కడ ఒక వార్నింగ్ బోర్డు పెట్టారు, బీ అవేర్ ఆఫ్ స్నేక్స్ అని చెప్పేసి. సో మనకి ఎలాంటి ఎక్స్ లేరు కాబట్టి మనకు ఆ స్నేక్లతో ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకు సేఫెస్ట్ ప్లేస్ బై అయితే ఇంకా రాడ్ సింగిల్, చిన్నప్పటి నుంచి సింగిలే, సో ప్రాబ్లం లేదు. ఇది మనకు సేఫెస్ట్ ప్లేస్. భయ్యా నువ్వు అక్కడ దూకోవచ్చు భయ్యా, స్విమ్మింగ్ కూడా చేయొచ్చు, నీకు ఏ ప్రాబ్లం లేదు. సో ఫైనల్లీ ప్రతి సిటీలో, ప్రతి టౌన్లో, ప్రతి టూరిస్ట్ ప్లేస్లో ఉండే సేమ్ ఐ లవ్ వైనాడ్ లేదా ఐ లవ్ హైదరాబాద్ ఆ లొకేషన్ ఇంకా ఫోటోషూట్. జనాలందరూ ఈ ఫోటో కోసం ఎగబడుతూ ఉంటారు. సో వీళ్ళకు ఇంకా ఫైనల్గా అయితే రూమ్కి వచ్చేసినాం గైస్. మనము తీసుకున్న సిలిండర్ చిన్న సిలిండర్, మినీ సిలిండర్ విత్ గ్యాస్ ఉంది. మనం చిన్నప్పటి నుంచి కెమిస్ట్రీలో ఎక్స్పెరిమెంట్ చేస్తుండే కాబట్టి ఇలాంటి గ్యాస్ స్టవ్ల మీద ఈసారి మ్యాగీతో ఎక్స్పెరిమెంట్ చేసేస్తున్నాం అందరి మీద. సో 2 minutesలో అయిపోయింది. వేడి మ్యాగీ తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాము వేడిగా. కొంచెం ధూళి ఎక్కువ కాబట్టి చేయి కాల్చుకున్నా, అది వేరే సంగతి అనుకోండి, అయినా పర్లేదు, చేయగల కాలింది. చలో ఇక పార్ట్ కథం గైస్ ఈ దాంతో. ఇంకా టాటా బాయ్ గుడ్ బాయ్ ఇంకా చెప్పాలి వాయనాడికి. నెక్స్ట్ ఇక్కడ నుంచి త్రిశూర్ స్టార్ట్ అవుతాము. అక్కడ గురువారి టెంపుల్ ఉంది, ఇంకా చాలా ఎలిఫెంట్ సెంచరీలు ఉన్నాయి. బాయ్.